ఐపీఎల్ 17వ సీజన్లో ఈ రోజు కీలక మ్యాచ్ జరగనుంది. మొదటి క్వాలిఫైర్ లో టేబుల్ టాప్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ రెండో ర్యాంకులో సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది, పిచ్చి స్టేడియం ఎలా ఉందనే విషయాల గురించి తెలుసుకుందాం. లీగ్ దశలో కేకేఆర్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రెండు జట్లు మొదటి క్వాలిఫైర్ కు అర్హత సాధించాయి. ఇకపోతే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్చి బ్యాట్స్మెన్లకు స్వర్గధామం. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో అద్భుతాలు చేయగలరు. తర్వాత ఈ పిచ్చి స్పిన్నర్లకు కూడా ఉపయోగపడనుంది. ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించడం చాలా సులభం. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు పిచ్చి తేలిగ్గా మారుతుంది. అహ్మదాబాద్ లో టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ మొదట బౌలింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో వర్షం పడే అవకాశం ఈ రోజు లేదని తెలిసిపోయింది. అంటే మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగనుంది. ఇక నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 33 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక చేజింగ్ జట్టు 18 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే ఈ సీజన్ లో 6 మ్యాచ్లు ఇక్కడ జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే చేజింగ్ లో 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంటే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్ల్లో తలపడగా కోల్కతా 17 మ్యాచ్ల్లో గెలుపొందగా హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. ఇక ఈ సీజన్ లో రెండు జట్ల మధ్య ఒకసారి తలపడగా అందులో కేకేఆర్ గెలిచింది. ప్రస్తుతం రెండు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. మరోవైపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా చిరో 50% గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ లో సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్ అలాగే హర్షత్ రాణా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిపై ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలు రచించాల్సి ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్లు మంచి శుభారంభం అందిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరే చాలా కీలకంగా మారనున్నారు. వీరిచ్చే స్టార్ట్ సన్ రైజర్స్ విజయంలో 80% ఉండనుంది. ఇక మిడిల్ లో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అలాగే ఫినిషర్ గా సమద్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్, నటరాజన్, ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర వహిస్తే తొలి క్వాలిఫైర్ లో విజయం తథ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఏ జట్టు అయినా ఓడిపోయినా ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది. అంటే ఓడినా ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం అన్నమాట.